హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్సిరి వ్లాగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇక సమ్మర్ వస్తే అందరూ ఒక ముఖ్యమైన పని, బాగా ఇష్టమైన పని చేస్తారు. అదేందో తెలుసా? మామిడికాయ తొక్క పెట్టడం. సో మేము కూడా ఇప్పుడు మామిడికాయ తొక్క పెడుతున్నాము. మామిడికాయలు అయితే తెచ్చిపెట్టినాము. ఫస్ట్ అయితే వాటిని క్లీన్గా కడిగి తర్వాత కట్ చేసి ఇక తొక్క పెడతాము. తొక్క ఎట్లా పెడతామనేది కూడా వీడియో తీసి అయితే చూపిస్తాము. ఫస్ట్ అయితే మామిడికాయలు చూపిస్తారండి. ఫస్ట్ అయితే వీటిని అయితే వాటర్లో అయితే నానబెట్టినాము. ఇంక తర్వాత వీటిని ఇళ్ళకి వెళ్ళేసి ఇంకా మంచిగా తుడవాలి, తడి లేకుండా తుడవాలి. ఇక తుడిచిన తర్వాత కట్ చేసి ఇక తొక్కు పెట్టడం. సో తొక్కు పెట్టే ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ధనియాలు అయితే వేయించుతున్నా. ఇవి జీలకర్ర, ఇంకా మెంతులు, ఇవి ఆవాలు. వీటిని మంచిగా వేయించుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వేయించినవన్నీ మిక్సీకి పట్టి పొడి చేసి పెట్టుకుంటున్న తర్వాత తొక్కులా మిక్స్ చేస్తామన్నమాట. ఇట్లా అయితే అన్ని మిక్సీ చేసి పెట్టినాము. వీటిని ఏం చేస్తారంటే ఇక నూనెలో వేయించుకోవాలి, తాల్పు కోసం అన్నమాట. హాయ్ చెప్పు. అంటే ఇదేమంటారు, ఇది సప్పటి తొక్క కోసం పెట్టారు కొంచెం. మెంతాల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఉప్పు, కారం, శనగలు, అల్లం ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు. ఫస్ట్ వేసిన పసుపు. ఇప్పుడు కారం వేస్తున్నావా? కారం, ఉప్పు వేయాలి. వేయాలి, కారం వేయాలి. కారం పెట్టి వేసుకోవాలి. ఎవరి ఇళ్ళలో పోదు. నేనే 10 మంది ఇళ్ళలో పెట్టేస్తాను. ఇప్పుడు మీరు నేర్చుకోవాలని చూపిస్తాను. 10 మంది వేస్తాను. పక్కా కొలతలతో వేయాలన్నమాట. కొలతలతో కరెక్ట్ వేయాలి. ఎప్పుడైనా కొలతలు కొలుసుకోవాలి. అంత ఆవాల పొడి వచ్చినాక అన్నీ కొలుసుకోవాలి.
ఇగో మామిడికాయ తొక్కు కోసం అయితే అన్ని వేసి పెట్టినాము. ఇప్పుడు ఏంటి లేట్ అంటే ఆయిల్ పోసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇంకా ఓ డబ్బాలే కానీ ఇంకా ఏదైనా కుండలు అన్నాం కానీ తీసి ఇక అంటే పక్కకు పెట్టేయాలన్నమాట. ఎన్ని రోజులు పెడతారంటే ఒక 1 month వరకు పెట్టాలన్నమాట. ఆ తర్వాత ఇక తిండికి వచ్చేస్తుంది. ఇక తినొచ్చి ఇక ఆవకాయ తొక్కంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. లొట్టలు వేసుకొని మరి తింటారు వేడి వేడి అన్నంకి. ఇంకా నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు. కలిపిన కొద్ది వేయాలి. చూద్దాం ఇంట్లో నూనెనే ఉంటుంది. ఇక్కడ చేతుల కారం తీసుకుంటాం. ఇంకా చూడము ఎక్కువైతుంది ఇండ్లకు మంచిగా ఉండాలి. ఎక్కువైతుంది ఇండ్లకు. నూనె కొడితే కొంచెం మంచిగా ఉంటుంది. అరే నూనె ఊరుతుంది ఇంట్లో. ఏమనుకున్నావు నువ్వు? ఇది నువ్వులది. తొక్కు కలపాలంటే బలం బాగుండాలి. బలం బాగుండాలి. చాలా కష్టం అవుతుంది. చెయ్యి బలం ఉండాలి. నూనె చెయ్యి బలంతో లెక్క. అది ఇప్పుడే చేసినాం కదా అట్లా కుడుతుంది అంతే. కొంచెం మంచిగా మక్కితే మంచిగా అవుతుంది. అంతేనా? మక్కితే మంచిగా కాదు బ్రో, అది ఇప్పుడే చేసినాం కదా. మసాలాలన్నీ ఇంకా లేవు. సో ఆ మసాలాలన్నీ ఏం కాలేదు. ఉప్పు ఇంకా కనిపిస్తుంది. అది మొత్తం కరిగిపోయి ఇంకితే మంచిగా అవుతుందేమో. నూనె వేయలేదు మళ్ళా మీరు కరిగిపోతాయి. కారం అవుతున్నట్టుంది. కారం తిన్నది డబ్బు ఇప్పొచ్చారు. దీంట్లో ఇది కొంచెం మంచిగా నయం ఉంది. అయితే మా దగ్గర 2 తొక్కులు పెట్టినాము. ఒకటి సపరేట్ తొక్కు, ఇంకోటి కారం తొక్కు అనమాట. సో తొక్కు అయితే ఎట్లా పెట్టినాం చూసిరు కదా. మా సైడ్ అయితే ఇట్లా పెడతాం మేము. తొక్కు పెట్టడం అయితే కంప్లీట్ అయింది. వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా వీడియో ఎట్లా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. బాయ్.